ప్రెజెంట్ డేస్‌లో గ్రే హెయిర్ అన్నది వెరీ కామన్ అయిపోతుంది. 15 ఇయర్స్ నుంచే ప్రెజెంట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఓల్డ్ ఏజ్‌లో గ్రే హెయిర్ అన్నది కామన్. కానీ ఒక 15, 16 ఇయర్స్ నుంచే గ్రే హెయిర్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా చాలా ప్రాబ్లమాటిక్ థింగ్. మెయిను ఈ గ్రే హెయిర్‌కి కారణం ఏంటంటే, మన హెయిర్ మాలిక్యూల్స్‌లో ఒక మెలనిన్ అన్న పిగ్మెంట్ ఉంటుందనమాట. ఈ మెలనిన్ తగ్గిపోవడం వలన మనకి గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెలనిన్ పిగ్మెంట్ ఏం చేస్తుంది అంటే మెలనోసైట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయి? మన హెయిర్ కలర్‌ని డిసైడ్ చేస్తారు. ఎయిదర్ బ్లాక్ ఆర్ బ్రౌన్ అన్నది డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అనమాట. సో, ఈ గ్రే హెయిర్ అన్నది ఈ మెలనిన్ పిగ్మెంట్ అన్నది లాస్ అవ్వడం వలన మనకి మెయిన్ గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, దీన్ని మెయిన్‌లీ మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనంటే, ఒకటి త్రూ ఫుడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైనా సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు కొంచెం కాషియస్‌గా ఉండడం వలన ఈ గ్రే హెయిర్‌ని అన్నది తగ్గించొచ్చన్నమాట. సో, త్రూ ఫుడ్ ఎలా అని అంటే, మనం తీసుకున్న ఫుడ్‌లో ఆల్మండ్స్ కానీ, వైటమిన్ బి12 అంటే బయోటిన్ రిలేటెడ్‌వి ఫుడ్ ఐటమ్స్ కానీ, జింక్, కోబాల్ట్, అట్ ద సేమ్ టైమ్ వైటమిన్ బి3 ఒకటి, డి3 ఒకటి. సో, యాడ్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే, మనం ఈ గ్రే హెయిర్‌ని తగ్గించొచ్చు. అంతేకాకుండా మనం తీసుకున్న ఫుడ్‌లో ఒకవేళ ఈ మైక్రో న్యూట్రియంట్స్ గనుక అబ్జార్బ్ అవ్వకపోయినా కూడా మనకి గ్రే హెయిర్ అన్నది అంటే అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల మనకి మెలనిన్ అనేది సెక్రీట్ అవ్వడం అనేది ఆగిపోతుంది. సో, ఆగిపోయినప్పుడు ఈ గ్రే హెయిర్ అన్నది స్టార్ట్ అయిపోతుందనమాట. సో, అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అనంటే, మెలనిన్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్‌ని మనం మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల గ్రే హెయిర్‌ని మనం కొంతవరకు తగ్గించవచ్చు. సో, ఇప్పుడు మనకి వైట్ హెయిర్ వస్తుంది అని అనంగానే గ్రే హెయిర్ వస్తుంది అంటే దేనివలన? అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వలన వస్తుందా? లేకపోతే ఫుడ్‌లో న్యూట్రియంట్స్ ల్యాగ్ వల్ల వస్తుందా? స్ట్రెస్ వలన వస్తుందా? లేకపోతే నిద్ర లేకపోవడం వల్ల వస్తుందా? సో, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూల్ ఔట్ చేసుకోవాలి. దేనివల్ల వస్తుంది అన్నది చూసి. అంటే ఒకవేళ స్లీప్ లేకపోవడం వలన కూడా దేర్ ఈజ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అ గ్రే హెయిర్. సో, అందుకు మనం ఏం చేయాలంటే స్లీపింగ్ ప్యాటర్న్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపర్ స్లీప్ అన్నది కూడా గ్రే హెయిర్‌కి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. అది కాకుండా ఫుడ్‌లో మనం ఆల్మండ్స్, ఫెర్మెంటెడ్ ఫుడ్ ఐటమ్స్, అట్ ద సేమ్ టైమ్ మైక్రో న్యూట్రియంట్స్ లైక్ స్వీట్ పొటాటోస్ కానీ, డేట్స్ కానీ, వాల్‌నట్స్ కానీ, లేకపోతే జింజర్ లాంటివి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్, అట్ ద సేమ్ టైమ్ కరివేపాకు కానీ, ఇవన్నీ కూడాన మైక్రో న్యూట్రియంట్స్ లైక్ జింకు, కోబాల్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటిని మనం ఇంట్లో ఉన్న చిన్న చిన్న థింగ్స్‌ని యూజ్ చేసుకుంటూ వీటిని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా జెనెటికల్లీ కొంతమందికి వస్తుంది. సో, జెనెటికల్లీ వచ్చింది మనం జనరల్‌గా కొంచెం లైక్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటూ మనం జెనెటికల్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కొన్ని చేంజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ మనకి వెదరు ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు మనం బయట అంటే ఎయిర్ పొల్యూషన్ ఉన్న ప్లేసెస్‌లో గనుక లేదంటే కెమికల్ ఎక్స్‌పోజర్ ఉన్న ప్లేసెస్‌లో గనుక మనం ఎక్స్‌పోజ్ అయినప్పుడు మన బాడీలో మెలనిన్ అన్న పిగ్మెంటేషన్ అన్నది పెరిగిపోతుంది. సో, పెరిగిపోవడం వల్ల మనకేమవుతుంది గ్రే హెయిర్ అన్నది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో, అందుకని ఎప్పుడైనా మనం సన్ ఎక్స్‌పోజ్ అయిన అప్పుడు గానీ అంటే ఎన్విరాన్మెంటల్ ఎయిర్‌కి గనుక ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు గానీ, లేకపోతే కెమికల్స్‌కి గనుక ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనం బయటకెళ్ళేప్పుడు మినిమల్ ప్రికాషన్స్ అన్నవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఒక్కొక్కసారి స్ట్రెస్ కూడా మనకొక ఫ్యాక్టర్ అవుతుందండి. మనకి ఎప్పుడు మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ గ్రే హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, వీటిని మనం స్ట్రెస్‌ని ఎలా అంటే కొంతవరకు మెడిటేషన్ చేయడం వల్ల గానీ, లేకపోతే యోగా చేయడం వల్ల గానీ, లేదంటే బ్రిస్క్ వాక్ చేయడం వల్ల గానీ, లేదంటే మ్యూజిక్ వినడం వల్ల గానీ, సో, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకుంటూ మనం స్ట్రెస్‌ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనం యూజ్ చేసే షాంపూస్ గానీ, లేకపోతే ఆయిల్స్ గానీ ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవడం అంటే ఇప్పుడు మనకి నచ్చిన ఇప్పుడు మార్కెట్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాంపూస్ వస్తున్నాయి. బట్ అన్ని షాంపూస్ మీ హెయిర్‌కి లైక్ మీ స్కాల్ప్‌కి అన్నది సూట్ అవ్వవు.
దాని పీహెచ్ని సెట్ చేసుకొని మీకు ఏ షాంపూ అన్నది సూట్ అవుతుంది అన్నది చూడాలి ఫస్ట్ థింగ్. అంతేకాకుండా రెగ్యులర్గా ఒకే కైండ్ ఆఫ్ షాంపూని యూస్ చేయడం అన్నది సజెస్టబుల్ కాదు. మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాంపూస్ని మన హెయిర్ స్కాల్ప్కి సెట్ అయ్యేవి చూసుకొని తీసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆయిల్ అన్నది కూడా మన హెయిర్ గ్రోత్కి అట్ ద సేమ్ టైం గ్రే హెయిర్ రావడానికి కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. మనం హెయిర్ అన్నది లైక్ ఎప్పుడు డ్రై పెట్టుకోకూడదు, కొంతవరకు మాయిశ్చరైజ్ ఉంచుకొని, అంటే లైక్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి కానీ లేదా 3 డేస్కి ఒకసారి కానీ అట్లీస్ట్ వీక్లో ఒక ట్వైస్ అన్నది ఆయిల్ని అప్లై చేసి ప్రాపర్గా రూట్స్ని మసాజ్ చేసుకున్నప్పుడు మనం కొంతవరకు గ్రే హెయిర్ని తగ్గించుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఏమేమి చెప్పానో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు మీ గ్రే హెయిర్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.